హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమ సీజన్ 2 పార్ట్ 20 నేను చూసే ముందు పార్ట్ 28 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నేను సమీర కోసం మంచి గిఫ్ట్ తీసుకోవాలి రిషి, అలాగే పుట్టబోయే బేబీ కోసం కూడా. కానీ ఏం తీసుకోవాలో అస్సలు అర్థం కావడం లేదు అని జాను ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెట్టి చెప్పింది. యూ డోంట్ వరీ జాను, నేనున్నాను కదా, నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. మంచి గిఫ్ట్ తీసుకుందాం. ఈ మామ అత్త ఇచ్చే గిఫ్ట్ని పుట్టబోయే బేబీ లైఫ్ లాంగ్ తన దగ్గర జాగ్రత్తగా పెట్టుకునేంత మంచి గిఫ్ట్ ఇద్దాం అని రిషి అనడంతో, లైఫ్ లాంగ్ దగ్గర పెట్టుకునే గిఫ్టా? ఏంటది రిషి, అలాంటి గిఫ్ట్స్ కూడా ఉంటాయా అని ఇన్నోసెంట్గా కనురెప్పలు కొడుతూ అడిగింది జాను. ఎందుకుండదు, ఖచ్చితంగా ఉంటుంది. మన ఫస్ట్ నైట్ అయిన తర్వాత నీకే అర్థమవుతుందిలే అని చిలిపిగా అంటున్న రిషిని చూసి, యూ ఇడియట్, నువ్వు చెప్పేది మనకు పుట్టబోయే బేబీ గురించా? ఇప్పుడే పెళ్ళికి కూడా లైన్ క్లియర్ చేసేసుకుంటున్నావా? అయినా వదినకు పాప, ఒకవేళ మనకు కూడా పాప పుడితే అప్పుడేం చేస్తావు అని నవ్వుతూ అంది జాను. పరిగెత్తి పరిగెత్తి ఆయాసం వచ్చి ఒక చెట్టు దగ్గర కూలబడిపోయింది ఆద్య. తను ఇంకా ఒక అడుగు కూడా వేసే సిచ్యుయేషన్లో లేదు. కానీ మళ్ళీ ఆ రౌడీ షీటర్ చూస్తే ఖచ్చితంగా పట్టుకెళ్ళిపోతాడు అనే భయంతో బలవంతంగా ఓపిక తెచ్చుకొని లేచి మెల్లగా నడవడం స్టార్ట్ చేసింది. మోనా కార్ చాలా స్పీడ్గా డ్రైవ్ చేసి తీసుకొచ్చి ఒక పాడుబడిన ఇంటి ముందు ఫాస్ట్గా ఆపింది. ఫోర్స్తో డోర్ ఓపెన్ చేసి గబగబా నడుచుకుంటూ కోపంగా ఆ ఇంటి లోపలికి వెళ్ళిన మోనా కార్కి కాస్త దూరంలో కమల్ కార్ని ఆపి మెల్లిగా కారులో నుంచి దిగి ఎవరైనా ఉన్నారా అని చుట్టూ చూశాడు. ఆ ప్లేస్ అంతా చుట్టూ చెట్లతో నిండుంది, కానీ ఎక్కడ ఎవ్వరూ కనిపించలేదు. మెల్లగా కమల్ కూడా కారు దిగి తన అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన మోనాకి ఎవ్వరూ కనిపించకపోవడంతో కోపంగా, రే అందరూ ఎక్కడ చచ్చారా, ఒక్కరూ లేరు అని గట్టిగా అరుస్తూ చుట్టూ చూసింది. కానీ ఒక్క పురుగు కూడా అక్కడ మోనాకి కనిపించకపోవడంతో డౌట్ వచ్చి వెంటనే లోపల రూమ్లోకి పరిగెత్తింది. అక్కడ తాళ్ళు కింద పడి ఉన్న ఖాళీ చైర్ దర్శనం ఇవ్వడంతో, షిట్, ఈ ఈడియట్ తప్పించుకున్నట్టుంది. ఈ ఎదవలంతా ఎక్కడ చచ్చారు? అది తప్పించుకొని పోతూ ఉంటే వీళ్ళు షో చూస్తూ కూర్చున్నారా అని తిట్టుకుంటూ వెళ్ళి బయటకు రావడానికి వెనక్కి తిరిగింది. లోపలికి వస్తున్న కమల్కి మోన ఎదురుగా నడుచుకుంటూ రావడం కనిపించి ఫాస్ట్గా డోర్ వెనకాల దాక్కున్నాడు. ఆద్య, నువ్వు మమ్మల్ని మోసం చేసి పారిపోతావా? ఇప్పుడు కానీ నువ్వు నా చేతికి దొరికితే నిన్ను షూట్ చేసి పడేస్తాను అని కోపంగా అరుస్తూ బయటకు పరిగెత్తింది. మోనా ఉన్నట్టుండి అంత కోపంగా ఎందుకు వెళ్తుందో అర్థం కాని కమల్ కంగారుగా అన్ని రూమ్స్లోకి వెళ్ళి చూశాడు. అక్కడ ఆద్య కనిపించలేదు, కానీ తాళ్ళు చైరు కనిపించడంతో తనకు జరిగిందంతా అర్థమై, ఆద్య, నువ్వు తప్పించుకున్నావా? నేను నీ కోసమే వచ్చాను. నువ్వు ఎక్కడున్నావు? నిన్ను కాపాడుకుంటాను. ఐఎమ్ కమింగ్ ఫర్ యూ అని టెన్షన్ పడుతూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. అప్పటికే మోనా ఎక్కడ చచ్చారా మీరంతా అని గట్టిగా అరుస్తూ అడవిలోకి పరిగెత్తడంతో మోనా కోపాన్ని చూసి కమల్ చాలా షాక్ అయ్యాడు. ఎలా అయినా ఆద్యను కనిపెట్టాలి, లేకపోతే ఈ రాక్షసి ఉన్న కండిషన్లో షూట్ చేసినా చేసేస్తుంది అని తను కూడా మరోవైపుకు పరిగెత్తాడు కమల్. సీమంతం దగ్గర పడడంతో సమీరకు కావలసిన శారీస్, జ్యువెలరీ, సమీరను రెడీ చేయడం కోసం బ్యూటీషియన్ అన్నిటినీ ఇంటికి తెప్పించాడు శౌర్య. అప్పటికే హాల్లో పద్మగారు కూర్చొని శారీస్ అన్నీ ఒకవైపుగా, జ్యువెలరీ అంతా ఒకవైపుగా అరేంజ్ చేయమని చెప్పి దానిలో మంచివి సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇంతలో శౌర్య సమీర దగ్గరకు వచ్చి, సమీ, నీకోసం అన్నీ తెప్పించాను, నీకు నచ్చింది తీసుకో. ఆ రోజు నువ్వు చాలా గార్జియస్గా కనిపించాలి. జాను వాళ్ళని కూడా రమ్మని చెప్పాను అని చిరునవ్వుతో చెప్పాడు. ఇద్దరు ఇలా మాట్లాడుతూ ఉండగానే రిషి జానుని తీసుకొచ్చాడు. వస్తూనే హాల్లో ఉన్న అరేంజ్మెంట్స్ అన్నీ చూసి, మనోడు చిన్న సైజు జ్యువెలరీ షాప్, శారీ షాప్ నింపేసినట్టున్నాడు అని అనడంతో, మరి మా అన్నయ్య అంటే ఏమనుకున్నావు అని గర్వంగా ఐబ్రో అప్ చేస్తూ చెప్పింది జాను. మీ అన్న చెల్లెలకి ఏంటమ్మా, ఏదైనా కొనేస్తారు, బాన్ విత్ గోల్డెన్ స్పూన్ కదా అని నవ్వుతూ అంటున్న రిషిని చూసి పద్మగారు హ్యాపీగా దగ్గరికి వచ్చి, రాజాను, సమీర వస్తుంది, శౌర్య తీసుకురావడానికి వెళ్ళాడు, ఈలోగా నువ్వు ఈ సెలెక్ట్ చేస్తూ ఉండు అని చెప్పింది. కాసేపట్లోనే శౌర్య సమీరని చేతుల్లో ఎత్తుకొని మెల్లగా స్టెప్స్ దిగుతూ కనిపించాడు. అప్పటికే రిషి వాళ్ళు వచ్చి హాల్లో ఉండడంతో
సమీరకు కాస్త మొహమాటంగా అనిపించి, ఇంకా నేను నడుచుకుంటూ వస్తాలే శౌర్య, ప్లీజ్ కిందకి దించు అని రిక్వెస్ట్గా అడగడంతో, నీకు ఫస్ట్ డేనే నేనేం చెప్పాను, నేనేం చేసినా నువ్వు కామ్గా చూస్తూ ఉండాలి తప్ప ఏమీ మాట్లాడొద్దని, సో సైలెంట్గా ఉండు అని చెప్పి మెల్లగా తీసుకొచ్చి సోఫా దగ్గర దించి కూర్చోపెట్టాడు శౌర్య. జాను ముసిముసిగా నవ్వుకుంటూ హాయ్ సమీ అని వెళ్ళి పక్కన కూర్చుంది. లేడీస్ అంతా సెలక్షన్ పనిలో బిజీగా ఉంటే రిషి శౌర్య ఏదో మాటల్లో మునిగిపోయారు. ఇంతలో కమల్ నుండి కాల్ రావడంతో శౌర్య జస్ట్ ఏ మినిట్ రిషి అంటూ పక్కకు వెళ్ళాడు. హలో కమల్, చెప్పు, ఆ ప్లేస్కి రీచ్ అయ్యావా అని అడగడంతో, వచ్చాను, కానీ ఇక్కడ నుంచి ఆద్య తప్పించుకుంది శౌర్య, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని కంగారుగా పరిగెడుతూ అన్నాడు కమల్. వాట్, ఆద్య తప్పించుకుందా? లాస్ట్ మినిట్లో ఇలా చేసిందేంటి అని శౌర్య తల పట్టుకొని టెన్షన్గా అనడంతో, అది మాత్రమే కాదు, మౌన దగ్గర నేను గన్ కూడా చూశాను, ఆద్య కనపడితే అది ఉన్న కోపంలో షూట్ చేసేలాగే ఉంది అని కంగారుగా అన్నాడు కమల్. నో కమల్, నువ్వు ప్యానిక్ అవ్వకు, నేను మన మనుషుల్ని కూడా ఆ లొకేషన్కి రమ్మని చెప్తాను, యూ డోంట్ వరీ, వాళ్ళు వచ్చేలోగా ఆద్యని వెతకడానికి నీ ప్రయత్నం నువ్వు చేయి, బై ఛాన్స్ నీకే దొరికితే వి విల్ బి లక్కీ అని శౌర్య కాల్ కట్ చేసి వెంటనే అక్కడున్న తన మనుషులకి ఇన్ఫార్మ్ చేశాడు. కొన్ని నిమిషాల్లోనే అన్ని పనులు చకచక అయిపోవడంతో కొంతమంది ఈ లొకేషన్కి వెహికల్స్ తీసుకుని వెళ్ళారు. సమీర చాలా హ్యాపీగా జ్యువెలరీస్ శారీస్ని చూస్తూ ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేస్తూ ఉంది. తనకు ఫేవరెట్ కలర్స్ని చూస్ చేసి పక్కన పెట్టి శౌర్య కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది. ఏంటి సమీర, మా అన్నయ్య వస్తే కానీ నీ శారీని సెలెక్ట్ చేయవా, మేం కూడా బాగానే సెలెక్ట్ చేస్తాం అని నవ్వుతూ ఆట పట్టిస్తున్నట్టుగా అన్న జానుని చూసి సిగ్గుపడుతూ, అలాంటిది ఏమీ లేదు, శౌర్యకి కూడా నచ్చాలి అని మెల్లగా అంది. మాటల్లోనే అక్కడికి వచ్చిన శౌర్య, ఏమైంది సమీ, ఏవే సెలెక్ట్ చేశావు అని హ్యాపీగా నవ్వుతూ అడిగాడు, ఆద్య టెన్షన్ని ఫేస్లో కనిపించకుండా కవర్ చేస్తూ. ఒక శారీ తీసి షోల్డర్ మీద వేసుకొని చూపించిన సమీరని చూస్తూ, నో ట్రై దట్ వన్ అంటూ వేరే శారీని చూపించాడు. దాన్ని తీసి వేసుకుని చూపించిన సమీరని, నో నో ఇంకొకటి చూడు సమీ అని అన్నాడు. అలా ఇద్దరు కలిసి సెలక్షన్లో మునిగిపోవడం చూసి రిషి, జాను, పద్మగారు నవ్వుకున్నారు. అలా 1 అవర్ గడిచిపోయింది. అప్పటి వరకు ఒక్కసారి కూడా సెలెక్ట్ చేయలేదు. బాబోయ్ శౌర్య, ఇంకా నా వల్ల కాదు, నీకు ఏమీ నచ్చట్లేదు అంటూ నీరసంగా అంది సమీర. ఈ శారీస్ అన్నీ మార్చేసి వేరేవి తెప్పించండి, ఇందులో ఒక్కటి కూడా బాలేదు అని శౌర్య ఆర్డర్ వేయడంతో, ఓకే సార్ అంటూ ఆ శారీస్ అన్నీ ప్యాక్ చేశారు. వాట్ శౌర్య, అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసే అయిపోతుంది అని అంటున్న సమీర వైపు చూసి, నీకేం చెప్పాను, కామ్గా ఉండమన్నానా అంటూ తన ఫింగర్ని పెదాల మీద వేసి సైగ చేస్తూ చెప్పాడు శౌర్య. ఇంకా చేసేదేం లేక, సరే నీ ఇష్టం అంటూ బుంగమూతి పెట్టి చెప్పింది సమీర. పద్మగారు అందరికీ కాఫీ తీసుకురావడానికి వెళ్తూ ఉంటే, మీరు కూర్చోండి అత్తయ్య, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అంటూ జాను కిచెన్లోకి వెళ్ళింది. ఇదే ఛాన్స్ అనుకున్న రిషి లేచి కిచెన్లోకి వెళ్తూ ఉంటే, ఏం కావాలి రిషి, నాతో చెప్పు, నేను తీసుకొస్తాను అని పద్మగారు అనడంతో, పర్లేదు కూర్చోమా, నేను వాటర్ కోసం వెళ్తున్నాను అని చెప్పి 2 చేతులు పాకెట్లో పెట్టుకొని ఫాస్ట్గా కిచెన్లోకి పరిగెత్తాడు. అది చూసిన సమీరకు సీన్ అర్థమై తనలో తానే నవ్వుకుంటూ శౌర్యతో ఈవినింగ్ డాక్టర్ అపాయింట్మెంట్ గురించి మాట్లాడింది. జాను కాఫీ పెట్టడంలో లీనమైపోవడం చూసి రిషి వెనక నుంచి వెళ్ళి హగ్ చేసుకుని, ఏ బేబీ, నీ సీమంతానికి కూడా నేను ఇలానే అరేంజ్మెంట్ చేస్తాను, నువ్వు బుట్ట బొమ్మలాగా తయారవ్వాలి అని చెప్పడంతో జాను సిగ్గుపడుతూ, అప్పుడే సీమంతం వరకు వెళ్ళిపోయావా అని అడగడంతో, ఏ మీ అన్న మాత్రమే ఫాస్ట్ అనుకున్నావా, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు, హనీమూన్ వరకు కూడా టైం ఇవ్వకుండా నీ సీమంతానికి కూడా ముహూర్తం పెట్టించేస్తా అని జాను మెడ మీద పెదాలతో అద్ది అనడంతో, జాను రిషికి ఎదురుగా తిరిగి, అన్నీ అంత క్విక్గా జరిగిపోతే కిక్కే ఉంటుంది శ్రీవారు, నాకు నా మ్యారిటల్ లైఫ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అండ్ ప్లాన్స్ ఉన్నాయి, జస్ట్ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు వెయిట్ చేయి అంటూ రిషి లోయర్ లిప్ని తన 2 వేళ్ల మధ్య పట్టి ముందుకు లాగి ఇంటెన్స్గా చూస్తూ చెప్పింది జాను. జాను చూపుల వేడి తట్టుకోలేని రిషి, అబ్బా ఇలా టెంప్ట్ చేయకే, అసలే మన ఇంట్లో కూడా లేవు అంటూ జాను డ్రెస్లోకి తన చేతిని పోనిస్తూ హిప్ని ప్రెస్ చేయడంతో, అబ్బా రిషి స్టాప్ ఇట్, అయినా ఇలా కిచెన్లోకి వచ్చేసావు, అందరూ ఏమనుకుంటారు,
ముందు నువ్వు బయటకు వెళ్ళు అని రిషి చెస్ట్ మీద చేతులు వేసి వెనక్కి నెడుతూ చెప్పింది జాను. ఎవ్వరూ ఏమనుకోరు, నా చెల్లెలు కొంగు పట్టుకు తిరుగుతున్నాడు అని మీ అన్న, కొడుకు కోడలు హ్యాపీగా ఉన్నారని మమ్మీ చాలా హ్యాపీగానే ఫీల్ అవుతారులే, కానీ యూ డోంట్ వరీ అంటూ జాను చేతులు పట్టుకొని దగ్గరికి లాక్కొని బుగ్గ మీద కిస్ చేశాడు రిషి. ఆద్యకు పరిగెత్తి దాహంతో గొంతు ఆరిపోతోంది. ఎక్కడైనా కొన్ని వాటర్ దొరికితే బాగుండు అని చుట్టూ చూసింది, కానీ ఎటు చూసినా వాటర్ కనిపించలేదు. పెయిన్తో కాళ్ళు లాక్కుపోతున్నాయి. తన మోకాళ్ళపైన చేతులు ఉంచి ఆయాసపడుతూ ఇక నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను అంటూ అక్కడే మోకాళ్ళపై కూర్చుండిపోయింది. ఇంతలో అరే అది ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది, జాగ్రత్తగా వెతకండి అని అరుస్తున్న మాటలు వినిపించి ఆద్య ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఓ గాడ్, వీళ్ళు ఆల్రెడీ వచ్చేశారు, ఇప్పుడు కానీ నన్ను చూశారంటే నా పని అయిపోయినట్టే అని బలవంతంగా పరిగెత్తడానికి లేచి నిలబడింది. ఆద్య కష్టంగా ఓపిక తెచ్చుకొని అక్కడి నుంచి పరిగెత్తడానికి లేచింది. కానీ తనకు అడుగు వేయడానికి కూడా కాళ్ళు ముందుకు సాగలేదు. అప్పటికే తను చాలా దూరం పరిగెత్తడంతో కాళ్ళు మొత్తం బొబ్బలు వచ్చేశాయి. మౌన గట్టిగా అరుస్తూ ఆ ప్లేస్ అంతా తిరుగుతుంది, కానీ తనకు ఎవ్వరూ కనిపించడం లేదు. తను ఇంకా ముందుకు వెళ్ళి చూడాలి అనుకొని పరిగెత్తింది. మరోవైపు కమల్ కూడా వెతుకుతూ ఉన్నాడు, కానీ తనకు కూడా ఆద్య ఎక్కడ దొరకలేదు. ఇంతలో శౌర్య పంపించిన మనుషులు అక్కడికి చేరుకొని కమల్కి కాల్ చేశారు. కమల్ ప్రెజెంట్ లొకేషన్ వాళ్ళకి చెప్పడంతో వెహికల్స్తో అక్కడికి వెళ్ళారు. కమల్ తన మొబైల్లో ఉన్న ఆద్య ఫోటో చూపించి వెతకాల్సింది ఈ అమ్మాయినే అని చెప్పడంతో అందరూ అలర్ట్ అయ్యి తల వైపు వెతుకుతూ వెళ్ళారు. ఆద్య కాస్త ముందుకు పరిగెత్తి వెళ్ళి ఇంక ఓపిక లేక ఒక పెద్ద చెట్టు వెనకాల దాక్కుంది. రౌడీ షీటర్ ఒకడు దాదాపుగా ఆద్య దాక్కున్న చెట్టు దగ్గర వరకు వచ్చేశాడు. ఆద్య వస్తున్న ఆయాసాన్ని తన 2 చేతులతో నోటిని మూసుకొని ఆపుతూ సైలెంట్గా కూర్చుంది. రౌడీ షీటర్ ఆల్మోస్ట్ ఆద్య దగ్గరికి వచ్చేయడంతో ఆద్యకి టెన్షన్ ఇంకా ఎక్కువైపోయింది. ఎంత కష్టపడి తప్పించుకుంది, మళ్ళీ వీడికే దొరికిపోయేలాగా ఉన్నాను, ప్లీజ్ గాడ్ హెల్ప్ మీ అంటూ మనసులోనే అనుకుంటూ ఆద్య భయానికి ఇంకా ముడుచుకొని కూర్చుంది. రౌడీ షీటర్ ఇంకొన్ని సెకండ్లలో ఆద్యని చూస్తాడు అనే టైంలోనే సరిగ్గా అప్పుడే వెనక నుంచి మోనా గొంతు, అరే ఈడియట్, ఇంకా దాన్ని పట్టుకోలేదా అని గట్టిగా అరిచింది. ఆ మాటతో ఉలిక్కి పడిన రౌడీ షీటర్ తన అడుగులు వెనక్కి వేసి వినయంగా మోనా దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి, మేడం, చిన్న మిస్టేక్ వల్ల తప్పించుకుంది, ఐఎమ్ వెరీ సారీ, వెతుకుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మళ్ళీ పట్టుకుని తీరుతాం అని వణుకుతున్న వాయిస్తో చెప్పాడు. దున్నపోతుల్లాగా మిమ్మల్ని మేపింది ఎందుకేనా? ఫుల్గా మందు కొట్టి పడుకున్నారా? అదేమో హ్యాపీగా తప్పించుకొని పారిపోయింది అని రౌడీ షీటర్ని చెడమడా తిట్టింది మోనా. లేదు మేడం, అలర్ట్గానే ఉన్నాం, కానీ ఇంతలోనే మా కళ్ళు కప్పి పారిపోయింది అని రౌడీ షీటర్ ఏదో చెప్తూ ఉండగానే వాడి చెంప చెల్లుమనిపించింది మోనా. 10 మినిట్స్లో అది నా ముందుండాలి, లేకపోతే మిమ్మల్ని అందరినీ షూట్ చేసి పాడేస్తాను అని ఆ రౌడీ షీటర్కి గన్ పెట్టి ఆర్డర్ వేసింది. ఇక చేసేది ఏం లేక ఎస్ మేడం అంటూ రౌడీ షీటర్ అక్కడి నుంచి పరిగెత్తుకొని ఆదిని వెతకడం కోసం వేరే వైపుకు వెళ్ళాడు. ఇదంతా చేపించింది మోనానా? నాపై ఇంతగా కక్ష కట్టి నన్ను కిడ్నాప్ చేయిస్తుందా అని మోనాని చూసిన ఆద్య షాక్ అయిపోయింది. కమల్ దీనికి దక్కకపోయేసరికి ఇది ఇంత పని చేసిందా? కమల్ నా కోసం ఖచ్చితంగా వస్తాడు, నా కమల్ వస్తాడు అని ఆద్య మనసులో అనుకుంటూ ఉండగానే ఇంతలో దూరం నుండి గట్టిగా ఎవరిదో అరుపు వినిపించింది. కమల్ రౌడీ షీటర్ని చూసి పరిగెత్తుకుని వచ్చి వాడి కడుపులో గట్టిగా ఒక పంచ్ ఇవ్వడంతో వాడు ఎగిరి అవతల పడ్డాడు. అది చూసి మిగతా వాళ్ళందరూ కమల్ మీదకి ఫైట్కి రావడంతో కమల్ వెంటనే అలర్ట్ అవుతూ ఒక్కొక్కరిని కొడుతూ ఉంటే ఇంతలో కమల్ కోసం వచ్చిన మనుషులు కూడా అక్కడున్న రౌడీలతో ఫైట్ చేశారు. కమల్ని అక్కడ చూసిన మోనా ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అయినా వీడు ఇక్కడికి ఎలా వచ్చాడు అని అనుకుంటూ, కమల్, నువ్వు ఇంకా రెచ్చిపోతే నేను నిన్ను షూట్ చేయడానికి కూడా ఆలోచించను అని కమల్ వైపు గన్ గురిపెట్టింది మోనా. యూ బిచ్, హౌ డేర్ యూ, నువ్వు నా అజ్జని కిడ్నాప్ చేసి తన ప్రాణం తీయాలని చూస్తావా? ఛా, అసలు నువ్వు ఆడదానివేనా? ఐ విల్ కిల్ యూ. నన్ను ఆద్యని దూరం చేయాలని చూస్తావా అంటూ కమల్ కోపంగా తన వైపు రావడం చూసిన మోనా కంగారు పడి 2 అడుగులు వెనక్కి వేసింది.
కమల్ గొంతు వినిపించడంతో ఆద్యకు ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చినట్టుగా అనిపించింది. ఎస్, కమల్ నా కోసం వచ్చేశాడు అంటూ హ్యాపీగా పైకి లేచి నిలబడిన ఆద్య ముఖం ఆనందంతో వెలిగిపోయింది. శౌర్య సమీర కోసం ఇంకా చాలా మోడల్స్ తెప్పించాడు. వాటన్నిటినీ చూస్తూ జాను వావ్, మార్వెలస్ శారీస్ అంటూ వెళ్ళి ఒక్కొక్కటి తీసి చూపించి ఎక్సలెంట్ అన్నయ్య, చాలా బాగున్నాయి అని హ్యాపీగా చెప్పింది జాను. మీ అన్నయ్యకు నచ్చాలి కదా అని నవ్వుతూ అంటున్న సమీర దగ్గరికి వెళ్ళి టిష్యూ లైట్ గోల్డెన్ ఎల్లో కలర్ శారీ సెలెక్ట్ చేసి దిస్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ యూ సమీ, ఈ గోల్డెన్ కలర్ శారీలో నా బంగారం పుత్తడి బొమ్మలా మెరిసిపోతుంది అంటూ హ్యాపీగా సమీరకు చూపించాడు శౌర్య. వావ్, చూడ్డానికి శారీ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది. వావ్ అన్నయ్య, నీ సెలెక్షన్ సూపర్ అంటూ బ్యూటీషియన్ని పిలిచి దానికి కావలసిన జ్యువెలరీ అన్నీ సెట్ చేయించారు. అవును సమీ, ఇంతకు నీకు శారీ నచ్చిందా లేదా అని శౌర్య డౌట్గా అడగడంతో చాలా నచ్చింది శౌర్య, నువ్వు నా కోసం సెలెక్ట్ చేసింది నచ్చకుండా ఎలా ఉంటుంది, యువర్ సెలెక్షన్ ఈజ్ సో గుడ్ అంటూ నవ్వుతూ చెప్తున్న సమీరను చూసి అన్నయ్య సెలెక్షన్ సూపర్ కాబట్టే కదా సమీరా, నీలాంటి ఎక్స్ట్రా ఆర్డినరీ వదిన నాకు దొరికింది అని ఐ వింక్ చేసి చెప్పింది జాను. ఆ మాటకి సమీర సిగ్గుపడుతూ ఉంటే శౌర్య కూడా ముసిముసిగా నవ్వుకున్నాడు. ఇంతలో రిషి ఒక శారీ సెలెక్ట్ చేసి జానుకి చూపించాడు. అది చూసిన జాను, వావ్ రిషి, నీ సెలెక్షన్ కూడా సూపర్, ఎంత బాగుందో ఈ శారీ అని హ్యాపీగా ఆ శారీని పట్టుకొని చూస్తూ ఉంటే ఇంతలో శౌర్య ఇంకో శారీ బ్యాగ్స్ దాని మీద జ్యువెలరీతో జాను ముందుకు వచ్చి నిలబడ్డాడు. పక్కన సమీర చిరునవ్వుతో చూస్తూ ఉండగా ఏంటన్నయ్య ఇది అని ఆశ్చర్యంగా అడిగింది జాను. ఇది నీ కోసమే స్పెషల్ శారీ అని సమీర చెప్పడంతో నా కోసం స్పెషల్ శారీనా, దేనికి అని ఆశ్చర్యంగా అడుగుతున్న జానుకి సమీర చెవి దగ్గరికి వెళ్ళి ఇది మీ ఫస్ట్ నైట్ కోసం స్పెషల్గా తీయించిన శారీ అని గుసగుసగా చెప్పడంతో సిగ్గుతో నవ్వుతూ తలదించుకుంది జాను. రిషికి చాలా ఎక్స్పెన్సివ్ అయిన సూట్ తెప్పించాడు శౌర్య. అది తనకిస్తూ నవ్వుతూ కన్ను గీటాడు. అది అర్థం చేసుకున్న రిషి కాస్త మొహమాటంగా ఫీల్ అయ్యాడు. కాసేపు ముచ్చట్ల తర్వాత అందరూ లంచ్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. శౌర్య సమీరకు తినిపిస్తూ జాను వైపు చూసి ఏంటి జాను, ఎగ్జామ్స్ కోసం ఎలా ప్రిపరేషన్ నడుస్తుంది అని అడగడంతో జాను బుక్స్ పట్టుకోగానే రిషి చేసే అల్లరి గుర్తొచ్చి స్టడీనా పాడా, ఈ రిషి ఎక్కడ చదవనిస్తున్నాడు నన్ను అని మనసులోనే అనుకుంటూ చిరుకోపంతో రిషి వైపు చూసింది. రిషి కన్ను గీటుతూ జాను వైపు చూసి చిలిపిగా నవ్వాడు. సమీరకు తినిపించడంలో బిజీగా ఉన్న శౌర్య, ఏమైంది జాను, స్టడీ ఎలా నడుస్తుంది, బాగా చదువుతున్నావా అని అడగడంతో యా అన్నయ్య, ఖచ్చితంగా టాప్ వస్తాను చూడు అని కాన్ఫిడెంట్గా చెప్పిన జాను తను డిస్టర్బ్ చేస్తున్న రిషి హిప్ మీద చిన్నగా గిచ్చడంతో నొప్పికి ఆపుకోలేక గట్టిగా అరిచేశాడు రిషి. రిషి అలా అరవడంతో ఏమైంది రిషి, ఆర్ యు ఓకే అని అంటున్న శౌర్య వైపు చూసి నథింగ్, ఐఎమ్ ఓకే అని నవ్వుతూ చెప్తున్న రిషి బాధను చూసి చిన్నగా నవ్వింది జాను. వాళ్ళిద్దరి అల్లరిని అబ్జర్వ్ చేసిన సమీర తనలో తానే నవ్వుకుంటూ ఇంకా చాలే శౌర్య, ఇంకెన్ని క్వశ్చన్స్ అడుగుతావు అని అంది. శౌర్యకి ఆ మాట అర్థం కాక అయోమయంగా సమీర వైపు చూశాడు. మనం హాస్పిటల్కి వెళ్ళే టైం అవుతుంది, ఇంకా లే పద అంటూ సమీరని తొందర పెట్టడంతో ఓకే ఓకే అంటూ అందరూ లంచ్ని కంప్లీట్ చేశారు. కమల్ అందరినీ చిత్తకొడుతూ ఉంటే మోనా భయంతో అలాగే ఫ్రీజ్ అయిపోయింది. ఇదంతా అస్సలు ఎక్స్పెక్ట్ చేయని మోనా తన చేతిలో ఉన్న గన్ కిందకు దించేస్తూ కమల్తో పాటు వచ్చిన మనుషుల్ని చూసి టెన్షన్గా ఫీల్ అయింది. ఇంతలో కమల్ అందరినీ కొట్టి కింద పడేసి మోనా దగ్గరికి కోపంగా వచ్చి మోనా చంప చెళ్ళు మనిపించాడు. ఆ దెబ్బతో మోనా 4 అడుగుల దూరంలో కింద పడింది. కమల్ కోపంగా మోనా మీదకు వెళ్ళి తన జుట్టు పట్టుకొని పైకి లేపుతూ ఆద్య ఎక్కడా, ఏం చేసావు తన్ని అని గట్టిగా అరిచాడు. కమల్ కొట్టిన దెబ్బకి మోనా నోట్లో నుంచి బ్లడ్ కారుతూ ఉంటే దాన్ని తుడుచుకుంటూ నిజంగా నాకు తెలియదు కమల్, ట్రస్ట్ మీ, తను అక్కడి నుంచి తప్పించుకుంది, అంతకు మించి నాకేం తెలియదు, ప్లీజ్ కమల్ నన్ను వదిలేయి అని రిక్వెస్ట్ చేసింది మోనా. అదంతా ఆద్య దూరం నుండి చూస్తూనే ఉంది. కమల్ని చూసిన ఆనందంలో కళ్ళల్లో కన్నీళ్లు చేరిపోతే వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ మెల్లగా చెట్టు సపోర్ట్ తీసుకొని 2 అడుగులు ముందుకు వేసింది ఆద్య. కమల్ కమల్ అంటూ చేతిని చాచి పిలుస్తూ ఉంది. కానీ కమల్కి ఆ వాయిస్ చేరట్లేదు. తను ఇంకాస్త ముందుకు వచ్చి కమల్
అంటూ గట్టిగా అరవగానే ఒక్కసారిగా కమల్కు ఆద్య గొంతు వినిపించడంతో మౌనాన్ని వదిలేసి షాక్ అవుతూ వెనక్కి తిరిగి చూశాడు. తన కళ్ళ ఎదురుగా కనిపించింది ఆద్య. మరి ఇప్పుడు ఆద్యని చూసిన కమల్ రియాక్షన్ ఏమిటి? మౌన ఏం చేయబోతుంది? ఆద్యను కమల్ సేఫ్గా ఇంటికి తీసుకువెళ్తాడా, లేక ఊహించని ఏదైనా జరగబోతోందా? వీళ్ళ ప్రేమ కథ ఏ మలుపు తిరుగుతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.